शिवाय गुरवे नमः। 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 సాధకుడికి ఉండవలసిన లక్షణాలు. మొదట మనసు నిర్మలంగా ఉండాలి. ఆ మనస్సు యొక్క భావనలు బట్టే మీ యొక్క ఆచరణ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట పరమాత్మ చిత్తం గురించే చెప్పారు. ఆ చిత్తము అత్యంత నిర్మలంగా, మామూలు నిర్మలత్వం కాదు, అత్యంత నిర్మలత్వం. అంటే పక్క వాళ్ళు చెప్పారనో వేరే వాళ్ళు చెప్పారనో అభిప్రాయాలు మార్చుకోకుండా, కొన్నిసార్లు మనము చూసినది కూడా నిజం కాకపోవచ్చు అన్న భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సర్వకాల సర్వ అవస్థలందు కూడా నీ మనసు నిర్మలంగానే ఉంచుకోవాలి. ఒకరి వలన అన్న సమర్థింపు లేకుండా ఆ నిర్మలత్వాన్ని మీరు పొందాలి. అందువలన ఇందువలన అనుకుంటూ వాడి వల్ల అంటే ఒక సమర్థింపుకు వెళ్ళేవాడు జీవుడు. అందువల్ల నా మనసు పాడైందని కానీ, నా ప్రవర్తన ఇలా ఉందని కానీ, నా మాట అందుకని అని కానీ సమర్థించుకునేవాడు సాధకుడు ఎప్పటికీ కాలేడు. వాడి జీవితం వ్యర్థమే. కాబట్టి సర్వకాల సర్వ అవస్థలందు కూడా చిత్తము అత్యంత నిర్మలంగా ఉండాలి. ఇహ జ్ఞాన యోగము రెండవది. అంటే ఏదైతే జ్ఞానము అంటే ఉన్నది ఒకటే, అద్వైతం. ఉన్నది బ్రహ్మమే తనతో సహా అన్నదే జ్ఞానం. అది యోగముగా ఉండాలి. యోగముగా అంటే ఏకత్వంగా, అది తప్ప అన్యము లేని స్థితిగా ఉండాలి. కేవలం జ్ఞానం మాత్రమే అసలైనది. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నదంతా కూడా నశించేదే అన్న ఏకాభిప్రాయం ఉండాలి. దానిలోంచి యుగలికి రాకూడదు. ఇక దానాలు ధర్మాలు ఇలాంటివన్నీ కూడా అంటే ఏదో ఆశించి దానం చెయ్యరాదు. నీ దగ్గర ఉన్నది నీవు నిష్కల్మషంగా దానం చేయి. పరమాత్మ నీకు అవకాశం ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. మనసులో మళ్ళీ ఎటువంటి భావనలు రానివ్వకండి. అది డబ్బా, వస్త్రాల, ఏదైనా సరే. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేసే దాని పట్ల మీకు మరలా ఆలోచన రాకూడదు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే సేవనండి, గురువుకే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసే సేవ, పిల్లలకి చేసే సేవ, దారిలో వెళ్తున్నప్పుడు ఎవరికన్నా, అలా ఏదైనా సరే, మనం డబ్బిస్తున్నామా, వస్త్రమా, జలమా, అసలు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనసులో ఏ భావం లేనివాడు వీళ్ళకి వాళ్ళకి చేస్తున్నానన్న భ్రమతో ఉండడు. ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దానము అనగానే మనం ఏదో మన దగ్గర ఉన్న డబ్బు వస్త్రాలు ఇవ్వడం అని కాదు. మనసులో లేసమాత్రమైన భావన లేకుండా నువ్వు చేసేదంతా దానమే. ఎందుకంటే అసలు నీదంటూ ఏముంది దానం చేయడానికి? శరీరమే నీది కాదు. ఈ భావన స్థిరముగా ఉన్నవాడు
ఎట్టి పరిస్థితుల్లో కూడా తన డబ్బు అయిపోతుందని కానీ, నేను వీళ్ళకి పెట్టవలసి వచ్చిందని కానీ, ఎక్కువ పెడుతున్నానని కానీ, నాకు ఎలాగా రేపొద్దున నా పిల్లలకి ఎలాగా వీళ్ళకి ఇస్తే ఏం లాభం, నా పిల్లలకి ఇవ్వాలని కానీ, ఇలాంటి తలనొప్పి అంటారా ఏదండి, తలున్నప్పుడే ఇలాంటి ఆలోచన అవి జరుగుతాయి. కానీ ఎవరైతే దేని యందు ఏమాత్రము ఎటువంటి భావన లేకుండా లేస మాత్రమైనా చేసేది చేయించేది చెయ్యబడేది అంతా ఆ పరమాత్మ అన్న జ్ఞానయోగం ఉన్నవాడు వీటి గురించి ఆలోచించడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించడు, కడుముకోడు. స్వాధ్యాయం చెయ్యాలి, సొంతంగా చదువుకోవాలి అంటే ఏదో మీకు నచ్చిన పుస్తకాలు తెచ్చి చదువుకోవడం, మీరు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారో దానికి అనుబంధమైనవే చదవాలి. విన్నవి మననం చేసుకోవడం కూడా స్వ అధ్యాయం. ఆ విన్నదాన్ని ఆచరణలో పెట్టడం కూడా స్వ అధ్యాయం. కాబట్టి వినేసాము, మరల విన్నాము అంటే ఉపయోగం లేదు. వాటిని మీరు ఆచరణలో పెట్టాలి. మీ యొక్క దైనందిన జీవితంలో ఖాళీగా ఉన్నానని కానీ, బోర్ కొడుతుందని కానీ, బద్ధకంగా అని కానీ, ఒకరి గురించిన నిందారోపణలు కానీ జరగరాదు. సాధకుడి యొక్క లక్షణాలు అనవసరమైన విషయాల పట్ల ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారండి, అవసరమైతే పాల్గొనండి, లేకపోతే నామస్మరణ చేస్తూ ఉండండి. ఎంత మేరకు మీకు అవసరమో అంత మేరకు మాత్రమే. అది ఎలా నిర్ణయించుకోవాలి. కాబట్టి మీలో నిరంతరం ఆ నామస్మరణ జరిగినప్పుడు అది కష్టమైన పని కాదు. ఎలాగైతే దానాలని ఇంతకు ముందు చెప్పిన ఉన్నాయో, మీరు నామస్మరణలో ఉన్నప్పుడు నా డబ్బు ఖర్చు ఎందుకు డబ్బు గురించి ఎక్కువ చెప్పామంటే మనసు అక్కడే నానా తంటాలు పడుతుంది. వేరే వాటికి అదేం పెద్ద ప్రాముఖ్యత ఇవ్వదు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి చాలా గందరగోళంగా ఉంది. అదే విధంగా విన్నదాన్ని మననం చేసుకుంటూ అనవసరమైన విషయాలంపటాలలో వెళ్లకుండా ఉండాలి అంటే ఆ సర్వకాల సర్వావస్థల యందు నామస్మరణ అనేది అత్యంత ముఖ్యం సాధకుడికి. ఎవరైతే లక్ష్యం ఏర్పరచుకున్నారో, జీవ బ్రహ్మైక్యమే తమ లక్ష్యంగా అనుకున్నారో వారికి ఇది చాలా ముఖ్యమైనది. కానీ ఇక్కడ మీరేదో పురాణాలు చదవాలి అవన్నీ నేను చెప్పటం లేదు, ఎందుకంటే పురాణాల్లోని సూక్ష్మాన్ని మీరు అర్థం చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు అవి కాదు, మీరు ఎన్ని చదివారు అనేది కాదు ముఖ్యమైనది. మీరేం దిగులు పడక్కర్లే, అయ్యో మేము ఇవన్నీ చదవలేదు, నేను ఇప్పుడు ఏమీ చదవలేదు. కాబట్టి ఇక్కడ ఎన్ని గ్రంథాలు చదివామన్న దాని మీద మీ జ్ఞానము ఆధారపడి లేదు, ఎంత విన్నాము అన్న దాని మీద ఆధారపడి లేదు. విన్న దానిని చదివిన దానిని ఎంత మేరకు మీరు ఆచరణలో పెడుతున్నారు. ఇంకా మీ మనసు దేనిని పట్టుకుని ఊగిసలాడుతారు, వదలటం లేదు. అది డబ్బా ఏదైనా సరే చెప్పాను కదా, దాని దగ్గరే మీరు ఇదైపోతారు. కాబట్టి డబ్బే ప్రధానంగా చూపబడుతూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉంటుంది మనస్సు. డబ్బు ఖర్చు అయిపోతుంది అన్న బాధ. పరమాత్మ మీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి తీరుతారు. మీరు డబ్బు దగ్గరే పట్టుకుని కూర్చుంటే ఓ ₹1,00,000 లేదా ఓ ₹1,00,00,000 మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండొచ్చు, ఏమిటంటే ఉపయోగం? మనశ్శాంతి లేనప్పుడు ఎన్ని డబ్బులు ఉంటే డబ్బు మీకు మనశ్శాంతిని ఇచ్చిందా అని ఒక ప్రశ్న వేసుకోండి. సాధకుడు ఇచ్చింది అంటే దాని వైపే ఉండండి, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ స్వాధ్యాయము అంటే అర్థమైంది కదా. ఇవన్నీ కూడా సాధకుడి లక్షణాలు లింక్ ఉంటాయి. చిత్తశుద్ధి ఇవన్నీ అంటే ఇన్నిగా ఎందుకు చెప్తున్నారంటే విపులంగా చెప్తున్నారు. ఎక్కడ కూడా నీ మనసు మళ్ళీ అందులో పడిపోకుండా ఉండడానికి విడివిడిగా చెప్తున్నారు. చిత్త నిర్మలం అన్నవాడికి
మరి ఇవన్నీ ఎలా కుదురుతాయి? డబ్బు మీద వ్యామోహమో, లేకపోతే ఇంకోటో, ఇంకా సంపాదించాలనో, లేకపోతే ఇంకోటనో, అసలు ఏదైనా సరే ఉంటే వాడికి చిత్త నిర్మలం ఉన్నట్టు ఎలా అవుతుంది? అందుకే మొదట అది చెప్పబడింది. అంటే అర్థం ఏంటి? ఇంకా మిగతావేవి నువ్వు పట్టించుకోరాదురా, వాటి ఏంటి అసలు నువ్వు ఆసక్తి చూపించరాదని చెప్పడానికే చిత్త నిర్మలం. దేని మీద ఆసక్తి చూపించిన చిత్త నిర్మలంగా ఉన్నట్టు ఎలా అవుతుంది? ఏది ఎలా ఉండరాదు, ఏది ఎలా జరగాలో అది జరుగుతూ ఉంటుంది. దాన్ని అలా జరగనివ్వండి. కాబట్టి నిన్ను చూసేది, నీ బాగోగులనండి ఏదైనా సరే, నీకు సర్వము సమకూర్చేది పరమాత్మ మాత్రమే, ఆయన సంకల్పం. నీవు అంటే సుమ్మైరు అన్నట్టుగా రమణ మహర్షి, నీవు నోరు మూసుకుని ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనే, ఇప్పుడు మళ్ళీ సినిమా డైలాగ్ అంటే రథాన్ని నడిపేది ఆయన మాత్రమే, రథ సారథి ఆయన అయినప్పుడు అర్జునుడు విజయం సాధించాడు. అలాగే రథసారథిగా ఆయన్ని పెట్టుకుని మౌనంగా ఉండు, అంతేగాని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అని చెప్పకూడదు. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రైవర్కి మన రూట్ చెప్పక్కర్లే, ఒకవేళ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, వాడు తీసుకెళ్ళిపోతాడు. లేదా నీకు అలవాటైన దారి అనుకోండి, నువ్వు మళ్ళీ గూగుల్ పెట్టుకోక్కర్లేదు, మనసులో ఇటు వెళ్దామా అటు వెళ్దామా ఇవన్నీ వెళ్ళలేదు, అలవాటైన రూట్లో ఎలా వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఉండాలి. ఈ జీవితం ఆయన ఇచ్చినది, ఆయనే నడిపిస్తాడు, నాకేమిటి అన్న ధీరత్వంతో, కశ్చిత్ ధీర, ఆ విధంగా ఉండాలి. అంటే ఇవన్నీ లింకులే, అన్ని విడివిడిగా చెప్పండి, మీకు బాగా అర్థమై ఆచరణలో పెడతారని విడివిడిగా చెప్పారు. మూలమైన చిత్తము నిర్మలంగా ఉన్నప్పుడు వీటి ఆవశ్యకతే లేదు. ఏది లేదు అన్నప్పుడు ఇంకా వేరే ఏమి చెప్తారు? ఏది లేదన్నప్పుడు గది ఖాళీగా ఉంది, అప్పుడు ఏదన్నా వస్తువు ఉందని మీరు చెప్పగలరా? ఇది ఉందా అది ఉందని? ఏదీ లేదు. దేని గురించి వెతుక్కోక్కర్లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదుగా. అదే 10 సామాన్లు ఉంటే అది ఉంది ఇది ఉంది, ఇంకోటి ఏదో కనపట్టలేదు, ఇన్ని ఉంటాయి. అందుకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎక్కడైనా అలాగే ఉండాలి. కాబట్టి చిత్తం నిర్మలంగా ఉండాలంటే ఉండవలసింది అది మాత్రం. ఇక తపస్సు చెప్పం కదా, అన్ని కూడా మనసా వాచా కర్మణ ఆ జ్ఞాన యోగాన్ని అవలంబించాలి. నిజంగా మనసులో ఏమి లేనివాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, సర్వకాల సర్వావస్థలు ఎందు వాడి ఆనందానికి వచ్చిన లోటే లేదు. వాడికి అందులో హుషారు ఉంటుంది, అన్ని ఉంటాయి, హాయిగా ఉంటాడు. వాడికి బద్ధకంగా ఉన్నా వాడు బాగానే ఉంటాడు, వాడికి ఏం వేరేది ఏమి ఉండదు, ఎందుకంటే లోపల ఏమీ లేదు. ఏది ఎలా వచ్చిందో అలా స్వీకరించే వాడికి మనసుతో ఏం బంది, అసలు మనస్సు లేనే లేదు కదా. కాబట్టి తపస్సు అంటే ఇదే. ఎక్కడో మీరు ముక్కు మూసుకునో పొద్దున పూట ఒక గంట సేపో ఇది చేయటం తపస్సు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. తపస్సు అనగానే ఎక్కడో ఏకాంతంగా ఏం లాభం, కళ్ళు మూసి కూర్చుని నిద్రపోతారు. మీకు తెలిసిందే ఆ సంగతాలు, చాలా సార్లు చూసాం. కళ్ళు మూసి కూర్చుంటున్నారు, ఏమిటి జరుగుతుందండి? అందరికీ విదితమే, చెప్పుకుంటే బాగుండదు కదా, కానీ నిద్రైపోతారు. పడుకుని నిద్రపోయే బదులు కూర్చుని నిద్ర. సరే అది మంచిదేనా అంటే మంచిదే, అనవసరమైన ఆలోచనల బదులు నిద్ర మంచిదే, మనసు ప్రశాంతం. అంటే దానికి ఒక పేరు పెట్టకూడదు, మరి అప్పుడు అసత్యం అవుతుంది కదా. కానీ నిర్మలంగా ఉండాలి. మొన్న ఆయన ఎవరు అడిగినప్పుడు పూజలు చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చా, ఇది చేసుకోవచ్చా అంటే, దానికి ప్రత్యేకంగా నువ్వు పూజ అని పేరు పెట్టావు కాబట్టి దేవుడి గదిలో కూర్చొని చేస్తున్నావు. ఎక్కడైనా కూర్చుని నువ్వు కనుక ఒక స్తోత్రం చదువుకోగలిగితే అదే అసలైన పూజ. సర్వత్రా ఉన్నది బ్రహ్మం అని తెలిసిన తర్వాత ప్రత్యేకంగానే మనకి దేవుడు గది అక్కర్. అయితే అక్కడ మాత్రమే నాకు అది లభిస్తుంది అనుకోవడమే పొరపాటు, అంటే అదే అసలైన దోషం. అలా ఉండరా. అంటే ఇలా ఎన్నో ఉంటాయి సాధకుడు. ముందు నీ మనసు నిర్మలంగా పెట్టుకో, దానికి కావలసిన సాధన చెయ్యి, తర్వాత వీటన్నిటి గురించి ఆలోచించు.
అప్పటి వరకు దేని యందు దృఢమైన అభిప్రాయమో ఏది పెట్టుకో. నీ ధర్మం చేయి. నిజంగా మీరు ధర్మంగా ఉన్నారా లేదా ఆలోచించుకో. ధర్మంగా ఉన్నవాడు మనసు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా? కాబట్టి ధర్మం అంటే కేవలము నీ పని నువ్వు చేసుకోవటం మాత్రమే కాదు, నీ మాట చక్కగా ఉండాలి, నీ చేత సరిగ్గా ఉండాలి. మనస వాచ కర్మణ అన్నా. ఇక్కడ శారీరక, వాచిక, మానసిక అని చెప్పారు. ఏదైనా ఒకటే. శరీరంతో చేసేదే కర్మ. మనస వాచ కర్మణ అని చెప్పబడి. కాబట్టి శరీరంతో అని అదే తపస్సు. ఏమిటి తపస్సు అంటే? ఏకాగ్రతగా కూర్చోవటం అని కదా. ఇక్కడ ఏకాగ్రత అంటే జ్ఞాన యోగాన్ని ఆచరణలో పెట్టడం, సమత్వం పాటించటం. సమత్వం అంటే ఏమిటి? అందరినీ తీసుకొచ్చి సోఫాల్లో కూర్చోబెట్టుకోవటం మన పక్కన కాదు. ఎవరి యందు ఏ భావము లేకుండా ఉండటమే సమత్వం. నీకు వారి యందు ఎటువంటి భావన లేనప్పుడు వారితో నీవు మామూలుగా ఉండగలుగుతావు. అతి ప్రేమగా ఉండక్కర్లేదు, అతి ద్వేషంతో, ఏ భావన లేకుండా ఉండగలగటమే తపస్సు. దాన్నే త్రికరణ సిద్ధి అన్నారు. అహింస. ఎవరిని కొందరు మాటలతో అంటారు, మాట పరుషంగా వస్తుంది, అధార్మిగా వస్తుంది. ఇవి తగ్గించుకో. ఎవరితో మాట్లాడుతున్నాం అన్నది ముఖ్యంగా. ఎవరితో మాట్లాడినా నీ వాకు మృదువుగానే ఉండాలి తప్ప అధార్మిగా రాకూడదు. అలా ఉంటున్నారా లేదా చూసుకో. అదే అహింస అంటే. అహింస అంటే అదే ఎవరినో కొట్టేసేయటమో ఏదోటి. నీ మాట మృదువుగా లేకపోతే అది హింసే. నీతో కఠినంగా ఎవరైనా మాట్లాడితే నీ మనసు బాధపడదా? బాధపడిందంటే హింసే కదా. అంటే అహింస అంటే కానీ అందరితో కూడా ఎవరైనా సరే ముందు చులకనగా మనం మాట్లాడి పనివాడు. కాబట్టి ఎవరితో అయినా సరే ఆ భావన లేకుండా మాట్లాడు. వాళ్ళు పనివాళ్ళు అన్న భావన నీ మనసులో ఉంటే నీ మాట సరిగ్గా ఉండదు, చేత సరిగ్గా. వాళ్ళని హేళన పూర్వకంగా వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళని విసుక్కోవటం కానీ జరుగుతుంది. అంటే అవి లేకుండా ఉండాలి. సత్యం. కాబట్టి సత్యంగా ఉండండి. నీ సహజ స్థితిలో ఉండమన్నారు రమణ మహర్షి. కాబట్టి సహజంగా ఉండాలి అన్నప్పుడు అసహజత్వమే అసత్యం. సహజత్వం ఎప్పుడు ఇబ్బంది లేదు. యాక్షన్ చేయాలంటే కష్టం. కానీ అయితే ఈ సహజ స్థితి ఎలా ఉండాలి? ఇందాక చెప్పినట్టుగా ఉండాలి. పైన చెప్పిన లక్షణాలతో ఉండాలి. అంటే జ్ఞానంతో ఉండాలి, సమత్వంతో ఉండాలి. మనసా వాచ కర్మణ అన్యము లేకుండా ఉండాలి. సత్యం పలకటం అంటే మనసులో ఒకటి పైన ఒకటి చెప్పటం కాదు. అయితే అనవచ్చు, ఏమండి ఈ బాహ్య ప్రపంచంలో మనం అన్ని చెప్పలేం కదండి. చెప్పినప్పుడు మౌనంగా ఉండు, కానీ నీ యొక్క మాట చేత ఎప్పుడు అసత్యంగా ఉండాలి. మనసులో ఏదో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని నువ్వు ఏ పని చేయగలవండి? ఎంత యాక్షన్ చేయగలుగుతావు? మరి మనసు నిర్మలం ఎలా పొందుతావు? అప్పుడు మానసిక నిర్మలత్వం నీకు లభిస్తుందా? లభించదు. అది జ్ఞానయోగం అవుతుందా? ఇవన్నీ సాధకుడు లక్షణాలు. బాహ్య ప్రపంచంలో తిరిగాడే వాడి గురించి చెప్పడం లేదు ఇక్కడ పరమాత్మ.
ఎవరైతే జన్మ సార్థకం చేసుకోవాలనుకునే లక్ష్యం ఏర్పరచుకుంటున్నారు వాడికి ఇవి మస్ట్ అండ్ షుడ్ అంటారు కదా. కాబట్టి నువ్వు అసత్యం ఆడరాదు. నీకు మనసులో ఒక విషయం పట్ల మమకారం ఉండి లేనట్టుగా నువ్వు వ్యవహారం చేయటం అదే కదా అసత్యం. కపటత్వం అంటే అదే. పర్వాలేదు, ఏమంటే నా డబ్బు అంటే నేను ఇంత ఖర్చు పెట్టలేను, నెలకి ఇంతే ఖర్చు పెట్టగలుగుతానని నువ్వు అనటంలో దోషం లేదు, అది నీ సత్యం. మనసులో ఒక భావన పెట్టుకుని ఏమీ పర్వాలేదు అంటారు చూసారా, కపటత్వం. అది ఉండరాదు. ఏం పర్వాలేదండి, మనం ఇంతే ఖర్చు పెట్టదలుచుకున్నాం అన్నప్పుడు ఆ మాట స్పష్టంగా చెప్పగలిగినప్పుడు చాలా సంతోషం, ధీరత్వం. రూలేం లేదు చేసి తీరాలి అని ఎక్కడైనా సరే. పట్టుకుని వేలాడే బదులు ఉన్నది స్పష్టంగా చెప్పిస్తే గొడవ లేదు కదా. అందువలన ఎక్కడైనా సరే అణువు కాని చోట అధికులం అన్నరాదు అన్నట్టుగా అక్కడ ఏది లేదన్నప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదనుకోండి. అందుకని మనసులో మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారో అది మీ మనసులో అలా ఉండిపోతుంది. కాబట్టి బయటికి మీరు చేసే ప్రవర్తన అసత్యం అవుతుంది. అంటే సత్యం అంటే మాట్లాడటం కేవలం అనేది కాదు, అర్థమవుతుంది కదా. కాబట్టి ఒక అభిప్రాయాన్ని మీరు ఉంచుకుని ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా మీ వ్యవహారం మీరు ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా అసత్యమే, అది కూడదు. ఎందుకంటే లోపల ఒకటి ఉన్నది, అది ఉన్నప్పుడు మీ చిత్తము నిర్మలం కాదు, నిర్మలం కాని మనసులో జ్ఞానం ప్రవేశించదు. వాచా వేదాంతులే అవుతారు తప్ప నిజమైన జ్ఞానులు కాలేరు, జ్ఞాన యోగాన్ని పొందలేరు అని అర్థం. ఇక ఈ కోపం నిన్న మామూలు అర్థాలే చెప్పాను నేను. మొదట మీకు ఆ మామూలు అర్థం తెలిస్తే తర్వాత సూక్ష్మం బోధపడుతుంది. మామూలు అర్థమే తెలియనప్పుడు సూక్ష్మం ఏం బోధపడుతుంది? కాబట్టి అకారణ ద్వేషాలు, అకారణ చెప్పాయి. మళ్ళీ దీనికి ఒకటే ఉంటుంది, మనసులోనే అభిప్రాయం. అది మనుషుల పట్లన, వస్తువుల పట్లన, దేని పట్లైనా సరే మనసులో ఉన్నదే మాట రూపంలో, చేత రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి క్రోధము అంటే ఇష్టం లేకపోవడమే క్రోధం. మనసులోని భావనయే క్రోధం. మీ భావనకు అనుగుణంగా మీ యొక్క మాట, ఇష్టం లేకపోవడమే కోపం అంటే, వేరేది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి మళ్ళీ మూలంకి వెళ్తే చిత్తంలో మలినం ఉందని అర్థం. మలిన చిత్తం ఏదైనా చేస్తుంది. ఇవాళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే చిత్తం అలా ఉంది. త్యాగం. కాబట్టి త్యాగం అంటే కూడా పెద్ద మీకు ఏం చెప్పక్కర్లేదు, నిన్ననే చెప్పుకున్నా. ఏది త్యాగం చేయాలో చెప్పబడింది. చిత్తంలోని మలినాలన్నీ త్యాగం చేయాలి. త్యాగము అంటే అర్థం ఏంటి? నిజంగా మాట్లాడితే త్యాగము అంటే నాదంటూ నాకు ఏదీ లేదు అభిప్రాయం కానీ వేరే భావన కానీ లేకుండా ఉండటమే త్యాగం. లేసమాత్రమైన భావన లేకుండా ఉండటమే త్యాగం. మనసు నిర్మలంగా ఉండటమే త్యాగం. అన్ని త్యాగం చేశానండి నా మనసులో, మనసా వాచా కర్మణ
నేను పరమాత్మకు అంకితం అయ్యాను అని అంటే అలా ధైర్యంగా అనటమే కాకుండా ఆచరణలో చూపించేవాడు తన యొక్క జీవుడిని త్యాగం చేశాడు. జీవత్యాగం అయిపోయిన తర్వాత ఉన్నది బ్రహ్మమే. ఇక అప్పుడు వాడికి స్థిరత్వం ఇంకా లభించలేదా అని అనగలరా? వాడు స్థిరంగా ఉన్నాడు. ఇక వాడికి అసలు డోకానా లేదు, ఎందుకంటే అన్ని త్యాగం చేశాడు. అంటే మరలా వాటి యందు ఏమాత్రం కూడా లేస మాత్రమైన భావన లేని స్థితిని వాడు పొందాడు. అది త్యాగం. అంతేగాని పెద్దవాళ్ళు మా వాళ్ళు ఇచ్చేసారండి, మళ్ళీ ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి నాకు ఇచ్చేయండి, మా వాళ్ళు ఇచ్చింది అంటాం. ఇది బాహ్య ప్రపంచంలో కనుక. సాధకుడి లక్షణం ఇది నాది, ఇది నాకు కావాలి, ఇవాళ కాకపోతే రేపు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోవటమే అసలైనది. ఏ అభిప్రాయం లేకుండా ఉండటమే త్యాగం. మళ్ళీ అద్వైత అర్థంలో చెప్పాలి అంటే నిశ్చిత అభిప్రాయం లేకుండా ఉండటమే త్యాగం. దేని యందు ఎటువంటి ఇది లేకుండా ఉండటమే త్యాగం. ఈ త్యాగం ఉన్నప్పుడు కోపము రాదు. ఏది ఎలా మనకి వస్తుందో దాన్ని ఆ విధంగా యాక్సెప్ట్ చేయటం వితౌట్ ఎనీ రిగ్రెట్స్. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ఏ అభిప్రాయం నిశ్చిత అభిప్రాయం లేకుండా ఉంటారో అప్పుడు మనసు అత్యంత నిర్మలంగా ఉంటుంది. సందేహం లేదు కదా. లేదు. ఆ అత్యంతంగా నిర్మలంగా ఉన్న మనసే మోక్షాన్ని, అంటే మోక్షం అంటే అందులో ఏం లేదు కాబట్టి అక్కడ బ్రహ్మమే ఉంటాడు. ఆ స్థితి ఎప్పుడైతే ఉంటుందో ఇహ అదే స్థితిని బ్రహ్మస్థితి అంటారు. ఇంకా వేరేదేం లేదు అక్కడ. కానీ ఇన్ని చెప్పినా మూలము మనసు నిర్మలంగా ఉండాలి. నిర్మలమైన మనసు పరమానందంతో ఉంటుంది. లేదనుకోండి, నిర్మలంగా లేదు, మనసులో ఏదో వచ్చింది అనుకోండి, ఇప్పుడు వెనకాల చెప్పుకున్నవన్నీ వచ్చేస్తాయి. ఆ క్రోధము వస్తుంది, అసత్యం వస్తుంది, అహింస కాకుండా హింస వస్తుంది. అంటే మాటలతో బాధ పెట్టడం, పరుషమైన మాటలు మాట్లాడటం, దాని ద్వారా చేతలు, ఇలా రకరకాలన్నీ వచ్చేస్తాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న సాధకుడు లక్షణాలు పోయి రాక్షస లక్షణాలు వచ్చేస్తాయి. రాక్షసులు మోక్షం పొందారని ఎక్కడ ఉందా? రావణాసుడు తపస్సు చేశాడు, మోక్షం పొందాడా? లేదు. కుంభకర్ణుడు, అందరూ కూడా తపస్సులు చేశారు. ఏమిటండి ఉపయోగం? అంత తపస్సు వ్యర్థమైంది. కానీ వాడేమన్నా జీవన్ముక్తిని పొందాడా? వాడిని రాక్షసుడే అన్నాడు, వాడు అంత తపస్సు చేసినా కూడా. అంతే తప్ప వాడినేమి దేవుడు అనలేదు తపస్సు చేసినందువల్ల. మునుడు కనీసం ముని అని కూడా అనలేదు, పక్కన రావణ ముని అని అనలేదు. అయితే ఇక్కడ రావణ బ్రహ్మ అని అన్నారు. వాడు రాక్షసులు తపస్సు చేశాడు కాబట్టి అలా. ఎక్కడా కూడా రామాయణంలో రావణ బ్రహ్మ అందు తర్వాత ఏవో చెప్పారు, ఇంకోళ్ళు వచ్చాయి కాబట్టి. రావణాసుడి పేరు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, రావణ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారేమిటి? ఉంటారు. వాళ్ళకి మరి రావణాసుడు బ్రహ్మమే. అందువల్ల తపస్సు చేసిన వాళ్ళు వాడి యొక్క ఆచరణను చూసి వాడికి ఇది వచ్చింది, కానీ కేవలం తపస్సు చేయగానే అనేసారా? లేదు. విశ్వామిత్రుడు లేదా అన్ని వేల సంవత్సరాలు ఎందుకు చేశాడండి? పని లేక, తనలో ఉన్న కోపం పోగొట్టుకోవడానికే కదా. ఆయనకి ఏ మాట అంటే కోపం వచ్చేసేది, అది పోతే కానీ ఆయన రాజర్షి అన్న. అందుకని అన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ తపస్సు చేశాడు తనలో కోపం.
కాబట్టి ఇక్కడ మీ ప్రవర్తన ఆచరణను బట్టే మీరు బ్రహ్మమా జీవుడా అనేది అర్థం. జీవుల్లోనే ఉన్నారు వీళ్ళందరూ. జీవుడు అంటేనే కదా రాక్షస గుణాలు కానీ ఇంకో గుణాలు ఈ గుణాలు అన్ని ఎక్కడున్నాయి. జీవుడు కాబట్టి జీవుడిగా ఉన్నవాడిలో అవి. కాబట్టి సాధన చేసి తీరాలి. దేనికి ఆ మనసు ఎప్పుడైతే నిర్మలత్వం పొందుతుందో, ఏ భావం లేదనుకోండి, ఏ భావం లేని వాడే పరమాత్మతో సమానం. పరమాత్మ ఇక సమానం అంటే వేరేగా లేదు, వాడే పరమాత్మ. అప్పుడు ఆనందంగా ఉండగలుగుతాడు. మీ మనసులో ఒక భావం ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా నవ్వగలరండి? లేదమ్మా, నవ్వలేము, పొరపాటు నవ్వలేరు. రాదమ్మ. ఇక మరి అప్పుడు ఇక మామూలు జీవితం కూడా ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. లక్ష్యం పక్కన పెట్టండి, మామూలు జీవితం కూడా భయంకరంగానే ఉంటుంది కదా. అవునమ్మా. కాబట్టి ఇక లక్ష్యం ఏర్పరచుకున్న వాడికి, సాధకుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండరు. ఇవన్నీ జరిగితేనే వాడు శాంతిగా ఉంటాడు. తర్వాత శాంతి, చిత్తము శాంతిగా ఉండాలంటే లోపల ఏదన్నా ఉంటే శాంతిగా ఎలా ఉంటాడు? మొహం మారిపోతూ ఉంటుంది, మాట మారిపోతుంది, చేత మారిపోతుంది, అన్ని మారిపోతాయి. ఇప్పుడు మారిపోయిన వాడు ఉన్నాడా? అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? మారిపోయిన ఉండగలడా? అసలు ఏమీ ఉండలేదు. వాడికి కదా అన్ని మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? నీ మనసు సరిగ్గా లేనప్పుడు నీకే బాధ కలిగింది. దానికి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు వేరే వాళ్ళని. ఎలా చేయగలుగుతావు అలాగా? నీ దృష్టిని బట్టి నీ భావాన్ని బట్టి నీ యొక్క ఇది దృష్టి సరిగ్గా ఉందనుకోండి, భావం కూడా సరిగ్గా ఉంటుంది. అప్పుడు కోపం వస్తుందా, ద్వేషం వస్తుందా, మాట చేతలు మారతాయి? ఏది మారదు. కాబట్టి శాంతి, చిత్తం శాంతిగా ఉండాలి. కల్లోల సముద్రం వలె ఉండరా, సంకల్పములచే కొట్టుకొని చుండరాదు. చిత్తము పరమాత్మ యందు లయించినప్పుడే పూర్ణ శాంతి. శాంతి లేని వాడికి సుఖమేది? కాబట్టి ఇక్కడ పరమాత్మ యందు నువ్వు లయం అవ్వాలి అంటే అర్థం ఏదన్నా వేరే అన్నా అయితే సాధనలో మనకి నామస్మరణ చెప్పబడింది. పరమాత్మ అంటే ఏమిటి? ఏది లేనిదే పరమాత్మ. ఏది ఎలా ఉందో దాన్ని నువ్వు అలా వితౌట్ ఎనీ అని అంటాం, రిగ్రెట్స్ అవన్నీ ఇంగ్లీష్ మాటలు చెప్పినా, ఏ భావం లేకుండా నీవు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు. ఇంట్లో చూడండి, గొడవలు ఉంటాయి, అది ఏ బంధంతో అయినా సరే. పట్టించుకున్నప్పుడు బాధ కలుగుతుంది, పట్టించుకున్నప్పుడు ఏ బాధ ఉండదు. అంతే. గొడవ లేదుగా, పట్టించుకున్నప్పుడే గొడవ. పట్టించుకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అదే పరమాత్మ. పట్టించుకోకుండా ఉండటమే పరమాత్మ. మరి పరమాత్మ ఆయన గుళ్ళో దేవుడు ఉన్నాడండి, ఆయన ఉన్నాడు అన్న భావనతోనే వెళ్తారు, దండం పెడతారు. మరి మీరు అక్కడ రకరకాలుగా ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అక్కడ కూడా ఒకళ్ళ మీద ఇవి చెప్పు, రకరకాలు. గుడికి వెళ్ళి అందరూ ఒకే రకంగా భక్తిగా దండం పెట్టుకుని వచ్చేయటం లేదు కదా, రకరకాలు. మరి పరమాత్మ ఏమన్నా బయటకు వచ్చాడండి, ఒరే నువ్వు నాకు ఇచ్చేసావరా మళ్ళీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అన్నాడా? కొబ్బరి చిప్ప కావాలంటే ఆయన ఏమన్నా అన్నాడా? కదలకుండా కూర్చున్నాడు ఆయన. అందుకే ఎంతమంది వెళ్ళి ఎన్ని దండాలు పెట్టినా, మనసులో ఎన్ని ఉన్నా, ఏది చేసినా ఆయన కదలకుండా కూర్చోగలిగాడు, స్థిరంగా ఉన్నాడు ఆయన. ఆవిడ ఒక కథ వచ్చింది కదా, ఆ స్వామి నీకేమి ఇలా కాదు అంటే, సరే రారా, ఎంత కష్టమో ఇలా కదలకుండా కూర్చోవటం అని చెప్పి ఒక వాడిని తీసుకొచ్చి నువ్వు దేవుడుగా కూర్చో అని చెప్పలేదు. వాడు ఉండగలిగాడా? జీవ లక్షణమే అది. కాబట్టి జీవుడుగా నీవు గనక స్థిరంగా దేనికి ఇది చేయకుండా ఉండగలిగినప్పుడు పరమానందంగా ఉంటారు. అప్పుడు అందుకనే సాధకులు వర్తమానంలోనే ఉండాలన్నారు, భూత భవిష్యత్తులు లేవు.
ఎందుకంటే ఆ భూత భవిష్యత్తులో తలుచుకుని నా ఆనందం. వర్తమానం ఇప్పుడు ఇక్కడ నేను ఆనందంగా ఉండాలి. దట్స్ ఇట్. ఏది పట్టించుకోకపోతే నేను ఆనందంగా ఉంటాను. లేదా పక్క వాళ్ళని చూస్తే ఆనందంగా ఉంటారా? లేచింది మొదలు. ఉండలేము. పక్క వాళ్ళని అంటే ఇంటి పక్క వాళ్ళని అనక్కర్లా, ఇంట్లో పక్క వాళ్ళని చూసినా సరే మీరు లేచారు కానీ ఇంట్లో అందరూ లేవాలి అంటే ఎంత బాధ వస్తుంది చెప్పండి. నా ఇష్టం, నేను లేస్తాను, నేను కూర్చుంటాను. వేరే వాళ్ళతో ఏమిటి బాధ? అయ్యే వాళ్ళు ఏం చేయటం లేదే, నేనే చేస్తున్నాను, ఇది ఇంకో బాధ. నీది నువ్వు చేసుకో, ఎంత హాయ్ అండి. ఇంకోటి వస్తే పోటీ, ఎవడు పోటీ లేకపోతే ఎంత హాయిగా చేసుకోవచ్చు ఏదైనా సరే. కాబట్టి శాంతిగా ఉండాలి అంటే అదే చిత్త నిర్మలం. ఏమీ లేదనుకున్నప్పుడే కదా పరమాత్మ ఉంటాడు. ఉన్నదే పరమాత్మ కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఉంటాడు అనక్కర్లే, ఉన్నది ఆయనే కాబట్టి నువ్వు వేరేది పెట్టకపోతే అదే. ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు కదండి ఏ వస్తువైనా తెచ్చి పెట్టుకుంటారు. అసలే ఇరుకైపోయింది, ఇంకో పెద్ద సేవ కొంటే ఎక్కడ పెడతారు? ప్లేస్ లేనప్పుడు ఆయన ఏమన్నాడు, ఖాళీగా ఉంటే నేను వస్తాను రా అన్నాడు. ఖాళీగా ఉంటేనే కదా ఆయన వస్తాడు, డౌట్ లేదు. ఏం ఖాళీ పెట్టకపోతే ఆయన ఎలా వస్తాడు పాపం? ఆయన వెనక్కి తోసేశారు కదా. ఇప్పుడు చూడండి, కొత్త వస్తువు ముందుకు పెడతాం మనం, అందరు చూడాలి. పాత వస్తువులు వెనక్కి నెట్టరు. కొత్త చీరలు రాగానే కొత్త వస్త్రాలు వస్తే ఏం చేస్తారండి, ముందుకు పెట్టుకుంటారు. పాత వస్త్రాలు వెనక్కి తోసారు, ప్లేస్లు మారిపోతూ ఉంటాయి. సందేహమే లేదు, ఇవన్నీ జరిగేవే. కాబట్టి చిత్తం మరి పరమాత్మ వెనక్కి వెళ్ళిపోయాడు. పాపం సనాతనుడు కదా పరమాత్మ, పాతవాడు. మరి జీవుడు కొత్తవాడు, కొత్త కొత్త విషయాలు ఎప్పుడో గుర్తొస్తుంది. అర్రే ఆయన ఉన్నాడు కదా, అప్పుడు స్వామి నీవే ఉన్నావంట. పాపం అప్పుడు ఆనందిస్తున్నాడు ఆయన. ఆయనలో ఏం లేవు కదా, అందుకని ఆయన మీరు ఎప్పుడు పిలిచినా ఏం చేసినా ఆయన పలుకుతూ ఉంటాడు పాపం. ఇతరుల దోషాలను లెక్కించకుండా ఉండాలి, చాడీలు చెప్పకూడదు. పరుల గుణములతో మనకు పనియే కానీ పరుల దోషములతో కాదు. ఎవరి హృదయంలో ఉన్న దోషాలు వాళ్ళు ముందు నిర్మూలించుకుంటే చాలు. ఇతరుల దోషాలు ఎందుకు? ఇతరుల దోషాలతో పనే ఉంది మనకి లేదు. ఎందుకంటే ఆ దోషాన్ని నువ్వు గుర్తిస్తే బాధ నీకు కలుగుతుంది. అది ఎందుకంటే నువ్వు అంటున్నావు దోషం అని. నువ్వు దోషం అంటే ఇంకేం చేస్తారు ఎవరైనా? ఒక్కసారి మనసు నిర్మలంగా చేసుకుని చూస్తే వాడి దోషగుణము అంటే అది దోషంగా నీకు కనపడుతుందా? అసలు చిన్నపిల్లవాడు ఓ పని చేశాడు అనుకోండి, అంటారా వాడు వెధవ కావాలని చేశాడని అనగలరా? అనలేము. అదే పెద్దవాడు చేస్తే వాడు కావాలని చేశాడని అంటారు. వాడు కావాలని చేయకపోయినా సరే, ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ చూశారు. చూసింది ఎవరు? వాళ్ళు. కొన్ని అసంకల్పితంగా జరుగుతాయి పెద్దవాళ్ళు, ఏ వయసు అయినా సరే ఒక్కొక్కసారి జరుగుతాయి. కానీ ఒప్పుకుంటారా? ఏం కాదు వాడు అంతే అని ఇక వాడి యొక్క మొత్తం జీవిత చరిత్ర బయటికి తీస్తారు. అసలే అవన్నీ మనకి ఏంటి పట్టించుకోలేదు, సరే చేశాడు సో వాట్ అనుకుంటే, మనకు చేయలేదా దోషాలు అనుకుంటే హాయిగా ఉంటాం. గొడవ లేదు. ఎందుకు వాటి గురించి? అవి చెప్పుకున్నందువల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనసు బాధపడటమో చెప్ప కదా. మళ్ళీ వెనకాల నుంచి అన్ని కోపాలు వస్తాయి, ఇక రకరకాలు. ఒకటి వస్తే ఇంకా క్రోధంలో చెప్పాడు కదా, అది వికృతమై రాక్షసుల వల్లే మారిపోతారు. ఎందుకంటే ఆ క్రోధం అలా చేసేస్తుంది. ఉచ్చరించాలని అంటారు. అంటే ఇంకా ఆ కోపంలో మనిషికి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అన్న స్పృహ కోల్పోతాడు. రాక్షసులు అంటే అదే కదండి. వేరే వాళ్ళు ఉన్నారు రాక్షసులు అంటే కొమ్ములు పెట్టు, సినిమాలో కనపడాలి కాబట్టి వాడికి 2 కొమ్ములు పెట్టారు. కొమ్ములు అంటే ఏంటంటే వాటిలో గుణాలు వేరే ఉన్నాయని కొమ్ములు పెట్టారు. కొమ్ములున్న జంతువులు కదండి పొడుస్తాయి. కొమ్ము అంటే అదే ఈగో, రాక్షస గుణం. అంటే ఎందుకంటే రాక్షస గుణాలు కొమ్ములు పెట్టి జరగడం ఎందుకు? బాగుంటుంది, అందంగా ఉంటారా కొమ్ములు పెట్టుకుంటే. కాబట్టి అందంగా ఉండాలంటే చక్కగా నువ్వు నవ్వితే అందంగా ఉంటావు. అవతల వాళ్ళు కూడా అబ్బా
అనుకుంటాను. అంతేగాని మొహం మార్చుకుని ఉన్నారు అనుకోండి, మొహంలో అందం కనబడుతున్నా కోపంగా ఉన్నవాడికి టార్చ్ లైట్ వేసినా సరే కనపడదు. పెట్టి చూసినా వాడు మొహంలో కోపం ఉన్నవాడి మొహంలో అందం ఏముంటుందండి? వాడి మాట సరిగ్గా వస్తుంది అప్పుడు? ఏది సరిగ్గా రాదు, వాడి మాట రాదు, చేత రాదు, ఏది రాదు. మరి ఎందుకంటే అనవసరంగా అలాంటి. కాబట్టి ఇక్కడ ఇతర దోషాలని మనము ఇది చేయకూడదు. కాబట్టి దయాభూతేశ అన్నాడు. సమస్త ప్రాణి కోట్ల ఎడల దయ కలిగి సాధకునకు అత్యవసరమైన సుగుణం. అంటే అదే సామరస్యం. అందరితో ఒకేలాగా భావనతో ఎందుకు ఉండాలండి? నీలో ఒక భావన ఉన్నప్పుడు నువ్వు వాడితో వ్యవహారం వేరుగా ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం పై. బట్ భావన లేనప్పుడు అందరితో సరిగ్గా ఉండొచ్చు. వాడేదో చెడ్డవాడనో ఇంకోటనో అన్నాం అనుకోండి, వాడితో సరిగ్గా ఉంటారా? మాట రాదు, ఏది రాదు. వాడు చెడ్డవాడైతే నాకేమిటి, నేను మంచిదాన్ని కదా అన్నారు అనుకోండి, మీ మాట చేత అన్ని బాగుంటాయి. వాడు చెడ్డవాడు కాబట్టి నేను ఎందుకు మంచిగా ఉండాలనుకుంటే నీకు వాడికి తేడా అంటే వాడు రాక్షసుడా, నువ్వు రాక్షసు. పెద్ద రాక్షసి, పిల్ల రాక్షసి. అదేం అవసరం ఎందుకండి? ఏంటి నేను అందరితో మంచిగానే ఉంటానండి, వీడితోటే సరిగ్గా ఉండను అంటే వాడితో మటుకు ఎందుకు ఉండకూడదు? వాడి చెడ్డ నిన్నెందుకు ఇది చేయాలి? మంచి అందుకనే గుణములతో అంటే మంచి గుణములతో ఉండాలి, కానీ వాడి చెడ్డ గుణాలను ఎందుకండి ఉండకూడదు. అంతే. అలా అన్నప్పుడు ఆయన ఆనందంగా ఉంటారు. వాడు చెడ్డ గుణాన్ని తలుచుకుంటే మీరు వాళ్ళ చెడ్డ గుణాలు తలుచుకున్నప్పుడు మీరు నవ్వుతూ చెప్పారా? అందుకనే రాక్షస గుణం అంటేనే అది. అయ్యో ఎంత మంచివాడండి అన్నప్పుడు నవ్వుతూ చెప్తారు. కోపంగా వాడు ఏబ్బేనండి, వాడు చాలా మంచివాడండి అంటారు. చెడ్డవాడు అన్నప్పుడు మన మొహంలో కూడా, అంటే చెప్పేవాడి మొహంలో కూడా ఆ భావం కనబడుతుంది. అది చెడ్డ యొక్క గొప్పతనం అదే. అనవసరంగా ఎందుకంటే అలాంటి లక్షణాలు, అంటే మంచి గుణాలు. అలా ఉన్నప్పుడు మాత్రమే అందరితో సమంగా ఉండగలుగుతాం, మాట్లాడగలుగుతాం, అవతల వాళ్ళని మనం భరించగలుగుతాం. ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. అందరూ అన్ని రోజులు ఒకేలాగా ఉండరు, కానీ సాధకుడు మటుకు ఉండి తీరాలి. ఉంటేనే వాడు పరమాత్మ, లేకపోతే వాడు సాధకుడు కూడా కాడు, రాక్షసుడే. ఇంకా జీవుడు పెద్ద వేరే అనక్కర్లే, జీవుడన్నా రాక్షసుడన్నా ఒకటే, తేడా ఏం లేదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అను మందుకు భూతదయ అను పద్యము ఉండి తీరాలి అని చెప్పారు. విషయ చాపల్యాన్ని వదలాలి. కాబట్టి ఏమిటి జరుగుతోంది, పక్కింట్లో ఏం జరుగుతోంది, మన ఇంట్లో ఏం జరుగుతోంది, ఇది ఉండకూడదు. ఏమిటి 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 అని తపన ఉండకూడదు. అదేంటి ఇదేంటి తెలుసుకోవాలన్న యాంగ్జైటీ అంటారు, అవి ఉండరా. సరే, సమయం అయింది కాబట్టి మిగతా ఏ రాక్షస గుణాలు ఉండకూడదు రేపు చెప్పుకుందాం. సాధకుడికి ఉండవలసిందే బ్రహ్మ లక్షణాలు. బ్రహ్మకి ఏవైతే లేవో ఆ లక్షణాలు మీకు కూడా ఉండరా. సరే, వాటిని విడిగా చెప్పారు అంతే, పరమాత్మ అర్థం కావటం కోసం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఏ భావం లేకుండా ఆనందంగా ఉండండి. శుభం భూయాలి. శివాయ గురవే నమః. 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 శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. విషయ చాపల్యం. కాబట్టి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి, అది ఏ విషయమైనా సరే ఆ ఆసక్తి మరలా మిమ్మల్ని జీవుడిగా అధపతనానికే తీసుకువెళ్తుంది. ఏది అవసరమో అది తెలుసుకున్నప్పుడు వేరేగా ఏ భావన రాదు. అవసరం లేని విషయాల పట్ల ఎప్పుడైతే మనం ఆసక్తి చూపిస్తామో అప్పుడు ఇహ మనోవ్యాకులత అనేది మొదలవుతుంది. ఇది మీ అందరికీ అనుభవమే. అవసరం లేని విషయాలు ఏదైనా సరే అది అనుభవించక తప్పదప్పుడు. కాబట్టి ఎంత మేరకు అవసరమో అంత మేరకే విషయం యొక్క అవగాహన ఉండాలి. అక్కర్లేని విషయాలు కానీ ఎవరివైనా సరే, దేని అయినా సరే, ఏ విషయం పట్ల కూడా ఆసక్తి ఉండరాదు. నీకు అక్కర్లేని విషయాలు. కాబట్టి అక్కర్లేనివి ఏవై చేసినా సరే అది దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల సాధకుడు అనేవాడు ఈ విషయలోలత్వం అంటే అనవసరమైన దాని యందు శ్రద్ధ ఉండటం అనే దానిని వదులుకోవాలి. మాట యందు చేష్ట యందు కాఠిన్యము చూపక మృదుత్వము కలిగి ఉండాలి. పరుషత్వాన్ని వీడాలి. సాత్విక గుణమే అసలైనది. అది మీకన్నా చిన్నవాళ్ళ పట్ల అయినా సరే, ఎవరి పట్ల అయినా సరే మాట ఎప్పుడు పరుషంగా రాకూడదు. దానివల్ల నష్టము పొంది తీరుతారు, అందులో సందేహమేం లేదు. అవతల వారిని మీ మాట బాధిస్తుంది. ఒకరిని బాధించిన పాపం ఊరికే పోతుందా మళ్ళీ? అందువలన సాధకుడు అనేవాడు ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క సామరస్యంతో ఉండాలి. సాధన అంటే అదే మరి. బ్రహ్మ లక్షణములు అంటే అదే తప్ప కఠినంగా కాఠిన్యంగా మాట్లాడటం కాదు. ఏదో పిల్లలు తప్పు చేశారో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదన్నా అప్పుడు కొంత మామూలుగా మాట్లాడటంలో దోషం లేదు, కానీ అనవసరమైన విషయాల్లో కూడా కఠినంగా మాట్లాడటం, గొంతులో ఆ యొక్క అధికార దర్పం అనేది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ఒక సిగ్గు అంటే ఇక్కడ అర్థము అనవసరమైన ఇది కాదు. అంటే ఏది చెయ్యకూడదో అది మీరు చేస్తున్నప్పుడు మీకు తెలుస్తోంది అన్నారు, గురువు మాటలు వినపడుతున్నాయి అన్నారు. అక్కడ సిగ్గుపడటము అంటే అర్థము పశ్చాత్తాపం పొందాలి. మరలా చేయకుండా ఉండేలాగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అంతే తప్ప క్షమాపణలు చెప్పినంత మాత్రమున ఏమిటి జరగదు. క్షమాపణ అనేది ఒక మాటగా ఉన్నది. క్షమాపణ యొక్క అర్థం ఏమిటి? నేను మరలా చెయ్యను అని ప్రామిస్ చేయటమే క్షమాపణ. లేదా క్షమాపణకు అర్థం ఏముంది? చేసినప్పుడల్లా ఒక క్షమాపణ చెప్పేస్తే అయిపోయింది. ఇంగ్లీష్ లో చాలా ఈజీ, సారీ అంట. కాబట్టి ఇక్కడ సిగ్గు అని మనకి అద్వైతంలో చెప్పారు అంటే అర్థం అది నీవు మరలా చెయ్యకుండా ఉండగలగాలి. అప్పుడే సాధన యొక్క
సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతాం. అంటే క్షమాపణ అంటే అది. మీలో ఆ భావం రావాలి. అయ్యో నేను ఇంత దోషం చేశాను అన్న పశ్చాత్తాపం మీలో కలగనప్పుడు సాధన అంతా వృధానే. ఎందుకంటే మీరు చేసే సాధన అప్పుడు అహంకారంతో కూడినదై ఉంటుంది. మీ దోషం మీరు గ్రహించకుండా ఆ దోషం పట్ల పశ్చాత్తాపం పొందకపోతే మీరు మరలా చేయకుండా ఉండలేరు. మరలా చేస్తారు, పునరపి. కాబట్టి ఇక్కడ ఆ క్షమాపణ అన్నా కూడా, లేదా మీలో నిజంగా ఆ పశ్చాత్తాపం కలిగినదా, అహంకారం లేకుండా ఉంటున్నారా, మాట చేత అన్ని కూడా మనస వాచ కర్మణ అహంకారం లేకుండా వ్యవహారం చేస్తున్నారు. అటువంటి వారికే బ్రహ్మము. కానీ మిగతా నేను చేసేది నాకు అహంకారం లేదు అని అహంకరించే వాడికి చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాడి మాట ఎలా ఉంటుంది, వాడి చేత ఎలా ఉంటుందో తెలిసిందే. మాట కఠినంగానే వస్తుంది, వ్యవహారము కఠినంగానే ఉంటుంది. అంటే నేనే కరెక్ట్ అంటూ ఉంటా. వాడు ఇష్టం వచ్చినట్టే ఉంటుంది తప్ప వాడిలో సామరస్యం కానీ ఒక అడ్జస్ట్మెంట్ అంటారు లేదు. అవతలి వారికి కష్టం కాకుండా వారికి అనుకూలంగా అని వాడు అనుకోడు ఎప్పుడు కూడా. తను అనుకున్నదే చేస్తాడు. కాబట్టి వాడు అనుకున్నది చేస్తాడు కాబట్టి వాడి మాట కఠినంగా వస్తుంది. సామరస్యం ఎక్కడ ఉంటుంది వాడి మాటలు? వాడికి అనవసరం పక్కవాడిది, వాడు చెయ్యాలనుకున్నది చేస్తాడు. కాబట్టి మాటలో వాడిలో కాఠిన్యమే ఉంటుంది, వాడి ప్రవర్తన అలాగే. చూడ అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేది కూడా వాడికి అనవసరమైన విషయం. ఎందుకంటే వాడు నేనుతో ఉన్నాడు. ఈగోతో ఉన్న వాడితో ఏమీ చేయదు. అదే మామూలు పరిభాషలో చెప్పాలంటే మొండివాడి కన్నా బలవంతుడు లేడంట. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. బాహ్యంలో ప్రయోజనము లేదు, అద్వైతంలో అసలు లేదు. బాహ్యంలో మొండివాడితోటి ఎందుకు వచ్చిందిలే అనేసి దూరంగా ఉంటారు, తప్పని వాళ్ళు ఉంటారు అలా. అంతే తప్ప దానివల్ల వాడికి ఏమీ లేదు. ఎందుకంటే వాడు అలా ఉన్నప్పుడు వాడికి తిరిగి ప్రేమ లభిస్తుందా? వాడితో ఎవరు సరిగ్గా ఉంటారు? ఎవరు సరిగ్గా ఉండరు. ఏదో వాడితో అవసరం ఉన్నప్పుడు తప్పదురా భగవంతుడు అన్నప్పుడు ఏదో మాట్లాడతాడు. ఇది సంస్కారాలను బట్టానంటే అవసరాలను బట్టాను. సంస్కారం ఉన్నవాడు వాడు ఎలా ఉంటే నాకెందుకు లేని అవతల వాడు సంస్కారంగా ఉన్నవాడు వాడితోటి మామూలుగానే ఉంటాడు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మనం ఎప్పుడూ కూడా మనసా వాచ కర్మణ ఒకరిని ఇబ్బంది కలిగించకూడదు, పెట్టకూడదు ఒకరికి. అప్పుడు మాత్రమే నీలో ఆ దైవత్వం ఉన్నట్టు. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా ఎవరిని బాధించదు. దైవ గుణమే అది, సాత్విక గుణం అంటేనే అది. వాడు ఏమనుకుంటాడు, వాడు చేసింది కరెక్ట్, ఇంతే ఇది కాబట్టి అవతల వాడు ఏమనుకుంటే నాకేంటి అనుకుంటాడు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఇలా రకరకాల భావనలు చెప్పడం కష్టం మొండి వాళ్ళకి. అంటే మనసా వాచ అంటే వాడి వాక్కు అలాగే ఉంటుంది, వాడి మనసు అలా ఉంది కాబట్టి వాక్కు అలాగే ఉంటుంది, చేతలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాడు ఎవరికి ఏం చెప్పడు. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా చెప్తే వాడు ఏమైనా సలహాలు ఇస్తాడేమో అని వీడికి భయం. ఎందుకంటే ఆ సలహాలు వీడు పాటించడు కాబట్టి, వాడికి ఇష్టం లేదు కాబట్టి. వేరే వాడి సలహాలు పాటించడం ఇష్టం లేని వాళ్ళు వినరు. అందుకే వాడు చెప్పేది చెయ్యడు, చెప్పడు. వాడు ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటాడు. మరి ఇష్టావసరాలు చేసుకున్న వాటిలో పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పశ్చాత్తాపం కలగదు. ఎందుకంటే వాడు అది తానది తప్పు అన్న భావన వాడిలో కలగదు కదా. నేను ఇంతే అంటాడు వాడు. అవతల వాడికి కష్టం కలిగినా అంతే, ఏది కలిగినా అంతే, నాకు అనవసరం, నా మాట నాదే, అంతే, నేను అనుకున్నాను. అది అంటారు కదా, కుందేలికి మూడే కాదు. వాడు అదే భావంతో ఉంటాడు, ఏమీ చేయలేదు. ఏం లాభం?
వాడికి ప్రేమ అనేది వాడికి ఏం దొరకదు. ఇంకా కొంచెం భయంకరంగా మనం నిష్కర్షగా అంటే వాడి పట్ల ఎవరు కూడా కన్సర్న్తో ఉండరు, సంస్కారం ఉన్నవాడు తప్ప. బాహ్య ప్రపంచం గురించి నేను చెప్పిన కాబట్టి అద్వైతంలో సాధకుడు అనే ఆచరణ జీవిత లక్ష్యం అని అనుకున్నవాడు ఆచరణ లేదే మీకు బ్రహ్మం దొరకదు. మీరే బ్రహ్మం అవరు. మీరు అనుకున్నంత మాత్రాన బ్రహ్మాలు అయిపోరు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షంగా ఉంటుంది. అలాగా ఎవరూ లేకుండా అందరూ మన మాట వింటూ ఉంటే మనము బ్రహ్మాలే, ఎవరికి వాడు అనుకోవచ్చు. అలాగా కాబట్టి మన మాట చేత ఎలా ఉన్నాయి, ఒకరిని బాధించేవిగా ఉన్నాయా? అలా ఉన్నప్పుడు మనం అసలు అలాంటి మాటలే మాట్లాడాలి. ఎవరైతే ఆలోచిస్తారో వాడికి కాస్త పశ్చాత్తాపం, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. లేదంటే వాడు అలాగే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ సిగ్గు అంటే అది ఆ పశ్చాత్తాపం, క్షమాగుణం, ఇవన్నీ కూడా ఉండి తీరాలి. విషయంలో అయినా కొన్ని ఉండాల్సిందే, ఇలాంటివి లేకపోతే ఏం జరుగుతుందో తెలిసిందే. కాబట్టి ఓపిక ఉన్నన్నాళ్ళు, వయసులో ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఓపికలు తగ్గాక, వయసు ఇది అయిపోయాక అప్పుడు వాడి ఇది తెలుస్తుంది. అప్పుడు ఎవరండి చేస్తారు? మహనీయులను, అనుభవజ్ఞులను, సాధు మహాత్ములను, భక్తులను చూసి తన సాంసారిక అవనతిని, అంటే అయ్యో నేను ఇంత ఉన్నతిని పొందలేదే అని సిగ్గు పొందాలి. వారి వలె ఉన్నత సాంసారిక ఉన్నత పారమార్థిక శిఖరమును అధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించాలి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, గురువుకి నమస్కారం చేసి వచ్చేస్తే ఏమిటంటే ఉపయోగం? వారిలాగా మనం కూడా ఉన్నతిని పొందాలి. కాబట్టి ఇంతవరకు నేను ఈ యొక్క మానవ జన్మను పొంది నేను సాధించింది ఏమిటి, మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటో తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకని ఇంకా ఈ యొక్క బాహ్య ప్రపంచంలోనే ఉన్నాను అన్న పశ్చాత్తాపం కలగాలి. వాడు ఏమిటి దీనివల్ల నేను పొందుతున్నది, దుఃఖం తప్ప ఏమన్నా పొందుతున్నానా? నాకేం దుఃఖాలు లేవండి, నేను బ్రహ్మాండంగా ఉన్నాను అన్నవాడికి ఏం చెప్తారు? ఏం చెప్పలేరు. బావిలో కప్ప, సముద్రంలో కప్ప, వీటి గురించి అప్పుడు కథలు విన్నారు కదా. అవునమ్మా. ఆ తర్వాత చేపల వాసన, మల్లెపూల వాసన. చేపల వాసన ఉన్నవాడికి మల్లెపూల వాసన ఎలా నచ్చుతుంది? అంతే. ఆ చేపల వాసనే గొప్పదంటున్నారు, మల్లెపూల వాసన. కాబట్టి ఇక్కడ ఐఎమ్ ఫైన్ అనుకున్న వాడికి ఎవరేం చెప్పలేరు. నా జీవితం, అసలు జీవితం ఎలా సార్థకం చేసుకోవాలో తెలిసిన తరువాత మానవ జీవితం ఎందుకు వచ్చింది, ఏది సాధిస్తే అది సార్థకం అవుతుందో తెలిసిన తర్వాత, అలా కాకుండా రెండో రకంగా ఉన్నవాళ్ళు పశ్చాత్తాపం పొంది తీరాలి. అరే ఏమిటిది, నాకు తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఈ ప్రాపంచిక విషయాలతో నేను మమేకం అవుతున్నాను, దీనిలో మొండి పట్టుదలలు కలిగి ఉంటున్నాను అన్న ఆలోచన వాడికి, అంటే ఆ పశ్చాత్తాపం కలగనంత వరకు వాడు అంతే. చంచలత్వము, రజోగుణము ఇవన్నీ కలుగుతాయి. బట్ ఆలోచన రావాలి. ఆ ఆలోచనే పశ్చాత్తాపం. అదే నేను తప్పు చేస్తున్నానన్న ఆలోచన, ఆ పశ్చాత్తాపం కనుక సిన్సియర్ గా జరిగితే వాడు మరలా ఆ దోషాన్ని చెయ్యడు. ఓర్పు, సహనము, ద్వంద్వములందు నిర్వికారుడై, ఫలవృక్షం వలె క్షమాశీలుడై,
నిర్వికారుడై అంటే పృథ్వీలాగా, అంటే భూమిని మీరు ఎన్ని తవ్వినా ఎన్ని చేసినా పాపం ఎక్కి తొక్కినా అది నిర్వికారంగానే ఉంటుంది. భూమి కోపం వస్తే అంతే భూకంపాలే. ఫలవృక్షం వలె క్షమాశీలుడే, మీరు ఆ చెట్టుని కొట్టేసినా చిగురిస్తుంది, దాని ఫలాల కోసం ఏది చేసినా వృక్షాన్ని అలా చెప్తారు. కాబట్టి ఏది జరిగినా కూడా ఆ క్షమాగుణం కలిగి ఉండాలి. అంటే అకారణ ద్వేషం ఏదైతే ఉంటుందో అది నశించాలని అర్థం క్షమాగుణం అంటే. వాడు నిన్ననే చెప్పుకున్నాం చాలా, వాడు చెడ్డవాడైతే వాడు చెడ్డ గుణాన్ని తలుచుకుని నువ్వెందుకు చెడ్డ కావాలి? ఎందుకంటే ఒకరిని ఉద్ధరించడానికి నీవు రాలేదు, నీకు మానవ జన్మ ఇవ్వబడలేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలనే చెప్పాడు కృష్ణ పరమాత్మ. గీతలో అదే చెప్పాడు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, తర్వాత లోకం సంగతి. ఎందుకంటే లోకాన్ని ఉద్ధరించడానికో కొంతమందిని ఉద్ధరించడానికో ఆ బ్రహ్మ సంకల్పం ప్రకారం గురువులు వస్తారు, వాడు చేసే పనులు వాడు చేస్తారు, వెళుతారు. ఫస్ట్ నువ్వు ఉద్ధరింపబడితే కదా ఇంకోళ్ళని ఉద్ధరిస్తావు. నువ్వు ఉద్ధరించబడకుండా వేరే వాళ్ళని నువ్వేం ఉద్ధరిస్తావు? నీ ధనంతో ఎంత ఉద్ధరిస్తావు? ఏం చేసుకుంటాడు? నువ్వు ₹1,00,00,000 ఇచ్చావు, అదేదో సినిమాలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటే వాడు ఖర్చు పెట్టలేదు. అది సినిమాలో కాబట్టి వాడికి కష్టమైందేమో. బాహ్య ప్రపంచంలో ఎంతసేపు అండి ₹1,00,00,000 షాపింగ్ మాల్కి వెళ్తే అయిపోతాయి, ఎంత కష్టమేం లేదు. కాబట్టి నువ్వు ఉద్ధరించదలుచుకున్నప్పుడు అది నీ పిల్లలనా బంధువులనా ఎవరినైనా సరే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలన్నా ఎంత మేరకు ఉద్ధరించుకోగలుగుతావు? ఉద్ధరణ సాధ్యమైన అసలు ఆ ఉద్ధరణ నశించేది కాదా? ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఆలోచించిన వాడికైతేనే సూక్ష్మం బోధపడుతుంది, అసలు సత్యం వాడు ఆచరణలో పెట్టగలుగుతాడు. లేదు అంటే ఆహా నేను ఉద్ధరించబడ్డాను అనుకుంటాను, నన్ను నేను ఉద్ధరించుకున్నాను 3 సార్లు అనుకుంటాను. అది ఉద్ధరణ అవుతుందా? ఈ ఆలోచన రావాలి కదా. వచ్చినప్పుడే. కాబట్టి వాడు కనుక నిజంగా మంచి లక్షణాలు ఉంటే క్షమ, ఓర్పు, సహనము ఇలాంటివన్నీ లక్షణాలు, సాత్విక గుణాలు ఉంటే గనక ఆ ధర్మం ఉన్నప్పుడు నీవు ఆరాధించే ఆ దైవం నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. దైవారాధన ఎందుకు కూడా నా పద్ధతే అని అంటే కుదరదు. దైవారాధన నీవు చేసినప్పుడు నీ కోరికలు ఉన్నాయి కాబట్టి దైవారాధన చేస్తున్నావు, దానికి నియమనిష్టలు ఉన్నాయని ఎన్నోసార్లు చెప్పాను బోధలు. నువ్వు ఆ విధంగా చేస్తే ఆ దైవారాధన ఫలిస్తుంది. బాహ్యంలో అయినా ఏదో లభిస్తుంది, లేదా నిన్ను తీసుకెళ్లి అద్వైతంలో కూర్చోబెడుతుంది. పద్ధతి లేకుండా ఈ పద్ధతే నేను చేస్తాను అనుకుంటే మీరు తరించటం కష్టం. అంటే బాహ్యంలో కూడా తరించటం కష్టం. మీరు ఆరాధించే దైవం పట్ల కూడా మీకు ఆర్ద్రత ఉండాలి. నేను ఆరాధించే దైవమే నాకు పరమమైనది అన్న అఖండ విశ్వాసం కలిగి ఉండాలి. మీ ఆరాధనలో దోషం ఉండరాదు. శుచి, శుభ్రత ఇవన్నీ కూడా ఉండాల్సిందే. నియమనిష్టలు ఎక్కువ. కోరికలు అన్నప్పుడు నియమనిష్టలతోటే పరమాత్మ ఆరాధన జరగాలి. శుచి, శుభ్రం అన్నీ ఉండాల్సిందే. శాస్త్రంలో చెప్పబడింది, వేదాల నుంచే శాస్త్రం వచ్చింది. ఆ శాస్త్రంలో కొన్ని విధించబడి ఉన్నాయి, ఎవరైనా నువ్వు కనుక చేస్తే ఇలా చేయాలి. అది ఏదైనా సరే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాము అంటే వైదికము చేసే విధంగా చేసినప్పుడు ఆ ఫలితం నీకు లభిస్తుంది. లేకపోతే లేని దోషం వచ్చి పట్టుకుంది. అంటే ఈ క్షమ, ఓర్పు ఇవన్నీ కూడా ఉండి తీరాలి. సాత్విక కూడా ఉండి తీరాలి. ధైర్యం, సరే ధైర్యం గురించి చాలాసార్లు. నిజ రూపము ఆత్మను గురించి చింతిస్తే గనక అని అంటే ఉన్నది బ్రహ్మమే, నేను ఆ బ్రహ్మాన్ని, నాకేమిటి ఇవన్నీ గోలను, నేను దేనికి భయపడాలి, దేనికి చింతించాలి అని అనుకున్నప్పుడు ఏమి భయపడక్కర్లేదు.
నేను పరబ్రహ్మణ అన్నప్పుడు భయం ఎందుకండి? ఇంట్లో ఉంది. మీరు ఒకరు నేను కింగ్ అనుకున్నప్పుడు మీకు భయం ఉంటుందా? ఇంట్లో నా మాటే నడుస్తోంది అనుకున్నవాడు భయపడతాడా? లేదండి. భయపడు. కానీ మాట ఎప్పటి వరకు జరుగుతుందండి? వాడి హయాం అన్నట్టు, అంటే బ్రహ్మనీతిలో ఎప్పటి వరకు వాడికి జరగాలని రాస్తుందో అప్పటి వరకు జరుగుతుంది. తర్వాత అంతే డౌన్ ఫాల్ అంటారు చూసారా, మొదలవుతుంది. ఉమ్. కాబట్టి బాహ్య శౌచము, అభ్యంతర శౌచము రెండూ ఉండాల్సిందే. శరీరము, గృహము అన్ని కూడా. కాబట్టి శుభ్రం లేకుండా అలా అంటే అది కూడా తెలుసు మీకు. స్నానాలు చేయకపోతే ఎలా ఉంటుంది, మొహాలు కడక్కపోతే ఎలా ఉంటుంది, ఇలా రకరకాలు. ఈ శుచి గురించి చెప్పక్కర ఎవరు చిన్నపిల్లలు కాదు. బద్ధకము ఉందా ఏది ఉందో అన్ని అందరికి తెలుసు. శరీర శుభ్రత, అలాగే మనస్సు కూడా శుభ్రం. నా మాటే అనుకున్న వాడిది మనసు శుభ్రంగా ఉన్నట్టు కాదు. బాహ్య ప్రపంచంలో నీకు ఎంతో మందితో ఉంటుంది. సరే, మళ్ళీ కొంతమంది బాహ్యంలో అందరితో బాగానే ఉంటారు, ఇంట్లో వాళ్ళతో వచ్చేసరికి వాళ్ళకి లేనిపోనివన్నీ వస్తాయి. ఇంట్లో వాళ్ళతో పరమ కాఠిన్యంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మాట మటుకు వినరు, వేరే ఎవ్వరు చెప్పినా వింటారు. ఇది ఒక రకమైనది. రకరకాల మనుషులు ఏం చేస్తారు. అందుకని వాళ్ళ గురించి ఎందుకు, సాధకుడు ఎవడి గురించి పట్టించుకోకర్లేదు, ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని ఏమండి వాళ్ళు నా మాట వింటలేదు అని మీరేం వరి అవ్వక్కర్లేదు. వింటారు మనుషులన్న తర్వాత. కాబట్టి వాటి గురించి ఎందుకు ఆలోచించి బుర్రపాటు చేసుకోవటమో మనసు పాటు చేసుకోవటం ఎందుకు? వినకపోనివ్వండి. ఏంటంటే మంచి చెప్పినా వినడండి. మరి వినేవాడు ఏదైనా వింటాడు. వినలేదు మంచి చెప్పినా అంటేనే అర్థమైంది కదా, ఇంకెందుకు చెప్పడం. వాడి కర్మ ఏదో వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఏంటంటే మరి మేము కూడా అక్కడే ఉంటాం, మేము కూడా అనుభవించవలసి రావాలంటే నువ్వు అనుకుంటే అనుభవించినట్టు అవుతుంది, కానీ నువ్వు అది ఫీల్ అవ్వనప్పుడు నీకు అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఫీలింగే కదా అనుభవం అంటే. అందుకని హాయిగా ఉండండి. మీరు మీకెందుకు దాన్ని ఫీలింగ్ చేసుకోవడం ఎందుకు? మీరు హాయిగా ఆ పరబ్రహ్మ ధ్యానంలోనే ఉండండి. వాడిని మారుస్తాడా మార్చడా అనేది బ్రహ్మనియతి. వాడు మారితే ఏదో వస్తుందని ఎప్పుడు భావించకండి. అవతల వాళ్ళు మారకపోతేనే మీకు బాగుందంటే ఆయన మార్చడు, వాళ్ళని అలా వదిలేస్తాడు. వాడు ఉద్ధరింపబడాలంటే కదా వాడిలో మార్పు వస్తుంది. వాడికి ఆ బ్రహ్మానుగ్రహము దైవానుగ్రహం ఉంటే వాడిలో ఆ యొక్క మొండి పట్టుదలలో లేకపోతే అభిప్రాయాలు మారుతాయి, లేకపోతే కాఠిన్యం నశిస్తుంది. లేదా నేను ఇంతే అంటాడు, నేనే కింగ్ అంటాడు. అనుకొని రాదండి. బ్రహ్మకే వాడి మీద అనుగ్రహం లేదన్నప్పుడు మీకెందుకండి బాధ అవతల వాళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి? మిమ్మల్ని మీరు ఉద్ధరించబడి మీకు మార్గం తెలిసి మీరు మార్గంలో ప్రయాణించండి. టాట్ నేను ఇదే మార్గంలో పోతాను అన్నవాడి వెనకాల మీరు పోతే మీరు మార్గం తప్పుతారు కదా. వెనకాల మీరు ఎందుకు పోతారు? ఏమండి మరి ఎందుకంటే బ్రహ్మం ఆయన్ని మార్చట్లేదు, నేను బ్రహ్మాన్ని నమ్మాను కదా అంటే బ్రహ్మానుగ్రహం లేని వాళ్ళు ఎలా మార్పు వస్తుందండి? ఆయన మార్చుకోలేదు. నువ్వెందుకు వాడనుకోవాలి వెళ్తావు? నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. సరే అమ్మా. అవసరంగా వాళ్ళని పట్టుకుని కూర్చోవడం ఎందుకు? ఎందుకు అసలు బాధపడాలి? ఏదో తప్పు చేసినట్టుగా ఉంటుంది. ఇక నీకు ఆ ఫీలింగ్ ఉంటే ఎవడేం చేయలేదు. ఏమంటే ఎంతైనా భార్యాభర్తలం కదండి అని అంటే అసలు ఇక్కడ బంధమే లేదు మరో అంటే మళ్ళీ భార్యాభర్తల బంధం కదండి, నేను వెళ్ళిన దారిలోనే మా ఆయన కూడా రావాలండి, మా ఆయన వెళ్ళిన దారిలో నేను వెళ్ళాలండి అని అంటే పరమాత్మ ఎక్కడో కూడా భార్యాభర్తలనో లేకపోతే తల్లి పిల్లలు అన్న బంధాలు ఏం చెప్పలేదు. ఎవడిని వాడు అన్నాడు ఆయన, ఎక్కడ బంధమే చెప్పలేదు. కృష్ణుడు జగద్గురు అన్నారు కానీ ఆయనతో ఉన్న వాళ్ళందరూ అయ్యారా ఎవరన్నా? బ్రహ్మములు ఎక్కడ ఏం చెప్పలేదే. ఉద్ధవుడు చెప్పాడు ఉద్ధవ గీత, ఆయన బ్రహ్మం అయ్యాడు. అందరు అయ్యారా? రామాయణం అయింది, రాముల వారు ఒకడే బ్రహ్మం అయ్యాడు. మరి అంతమంది విన్నారు, 3 మంది విన్నారు, దశరథుడితో సహా అందరూ విన్నారు. అంటే విన్నవాడందరూ బాగుపడతారని ఎలా చెప్తారు? చెప్పడానికి ఏం లేదు అక్కడ. అట్లా విన్నవాడే బాగుపడాలని ఏమీ లేదు. ఆచరించిన వాడే బాగుపడతాడు. ఆచరణ లేని వాడు ఎలా బాగుపడతాడు? బాగుపడలేదు. కాబట్టి ఇంట్లో వాళ్ళు అన్ని పరిస్థితులు సానుకూలం చేస్తారు అంటే వాళ్ళు మీకు అడ్డం రారు, మీ సాధనకి అడ్డం రారు, మీ ఆచరణకి అడ్డం రారు. మీరు అలా మీ ఆచరణ మీ యొక్క ఇది మీరు చేసుకోండి.
వాడు చేస్తే చేస్తాడు, లేకపోతే వాడు మారాలని ఎందుకు అసలు తాపత్రయం దేనికి? దేనికే పడక్కర్లే. వాడి కర్మానుసారం, వాడి యొక్క పూర్వజన్మ కర్మానుసారం, ముందు జన్మ కర్మానుసారం వాడి జీవితం పోతుంది. వెళ్ళనేంటి అటువైపుకే. ఇక్కడ ఏది మంది కాదన్నప్పుడు వాళ్ళతో ఇంకేమిటండి లావాదేవీలు? ఏది మంది కాదని స్పష్టంగా తెలిసిన తరువాత వాళ్ళతో లావాదేవీలు ఏమున్నాయి చెప్పండి. అందుకని లావాదేవీలని బ్రహ్మంతో పెట్టుకోండి. అవసరంగా బంధాలతోటి లావాదేవీలు పెట్టుకోకండి. బంధాలతో ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. దాని గురించి వరి అవ్వకండి. బంధాల్లో మార్పు వచ్చినా, బంధాల్లో మార్పు రాకపోయినా మీరు మారకుండా ఆ యొక్క అద్వైతంలోనే ఉండండి చాలు. అదే పరమాత్మ చూసే. అలాగే. ఎందుకంటే మిమ్మల్ని అనుగ్రహించాడు కాబట్టి మీరు అలా ఉండండి. అనుగ్రహాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? తీరిగ్గా అనుగ్రహాన్ని మీరు పోగొట్టుకోకండి. ఎందుకంటే ఈ అనుగ్రహం అంత తేలిగ్గా లభించేది కాదు. ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఇప్పుడు ఈ మానవ జన్మలో మీకు అనుగ్రహం లభించింది. శంకర్లు కూడా అద్వైత బోధకే వచ్చాడు ఆయన. ఆయన ఏమి ఈ స్తోత్రాలు రాయడానికి రాలేదు, అద్వైతం బోధించడానికే వచ్చి ఆ అద్వైతం వైపుకు వాడు జీవుడు ఎవడైతే అజ్ఞానంతో ఉన్నాడో వాడు కనీసం ఈ స్తోత్రాలు చదివితేనైనా భక్తిపూర్వకంగా మనసా వాచా కర్మణ అప్పుడు ఆ యొక్క ఆ బ్రహ్మమే అంటే ఆ తపశక్తి ఏదైతే ఉందో ఆ స్తోత్రంలో, అంటే బ్రహ్మం లేదే స్తోత్రం కూడా లేదు కాబట్టి వాడిని తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో ఆయన రాశారు. అంతేగాని ఆయన ద్వైతాన్ని ఎక్కడ ప్రోత్సహించలేదు. కరుణతోటి ఆయన ద్వైతులకి అలాంటి స్తోత్రాలు ఇచ్చారు. చదువుకోరా బాగుపడతావు అట్లీస్ట్. కానీ పూజలకి అన్నిటికీ కూడా నియమనిష్టలు ఉన్నాయి. నువ్వు ఆ విధంగా చేస్తేనే నీకు ఏదన్నా జరుగుతుంది. నాకు ఇది కావాలి అనుకుంటే మరి మీరు ఏదన్నా వెళ్ళాలన్నా తినాలన్నా దాని గురించి మీరు కష్టపడకుండానే జరుగుతాయా? అవి జరగవు కదా. మరి జరగవు. మరి ఆ సాక్షాత్ జన్మరాహిత్యమే అసలు నాకు భయంకరమైన నీచ జన్మలు నాకు అక్కర్లేదు అనుకున్నవాడు మరి కొంతన్నా కష్టపడకపోతే ఎలాగా? అంటే అసలు నిజంగా ఇది కష్టమే కాదు. నిజంగా ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం ఎక్కడుందండి? దరిదాపుల్లోనే ఉండదు. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి. అనవసరంగా లేనిపోనివి అన్ని తలుచుకుని అయ్యో ఎలాగండి అని మనం ఫీల్ అవ్వక్కర్లే. ఏది ఎలా వచ్చిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. శుచి శుభ్రతలు అత్యంత ఆవశ్యకం. శుచి శుభ్రత లేకపోతే చాలా కష్టం. అవి మీకు తెలిసిందే. అనారోగ్యం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే ఇది బాహ్యంది. అదే లోపల అంతఃకరణం ఇందా నుంచి చెప్పిందంతా అంతే. ఆ లోపల నీ భావనలు ఏమన్నా ఉంటే ఇంకేమిటి జరుగుతుంది? మొదటే చిత్తం నుంచే మొదలెట్టాడు. అత్యంత నిర్మలంగా ఉండి తీరాలి చిత్తము. ఇది అదే. కాబట్టి ఎవరికి ద్రోహం చెయ్యరాదు. బాధ కలుగ చేయకుండా ఉండాలి. మనసునందు కూడా ద్రోహ చింతన చేయకుండా ఉండాలి. సమయం రాకపోతుందా అన్న భావన రాకూడదు. కాబట్టి ఒకరిని బాధ పెట్టి ఏమిటి నువ్వు పొందుతావు? వారికి బాధ కలిగే పనులు ఎందుకు చేయాలి? మన వల్ల ఒకరికి ఫ్యూచర్ లో కూడా బాధ కలుగుతుందంటే ఆ పని చేయకుండా ఉండాలి. గుర్తుపెట్టుకో. మీరందరూ పిల్లల భవిష్యత్తుని ఆలోచించి కదా వాడికి చిన్నప్పుడు కోప్పడి చదివిస్తారు, మంచి అలవాట్లన్నీ నేర్పిస్తారు. భవిష్యత్తు కదా ఆలోచిస్తారు మీరు. ఎంత కష్టపడ్డా వాడు పెద్ద అయ్యాక వాడి బుద్ధి ఒకటేలాగా ఉందా? లేదమ్మా, ఉండదమ్మా. మీరు ఎంత కష్టపడ్డా వాడు ఎలా తయారవ్వాలో అలాగనే తయారవుతారు. అందులో ఏం సందేహం లేదు మీ అందరికి. అవునమ్మా. కానీ నేనే వాడికి చెప్పొద్దు అనటం లేదు. మీ ధర్మం మీరు చెప్పండి. కానీ అక్కడ వెంపర్లాట ఉండరాదు అని చెప్తున్నా. ధర్మం చెప్పాలి. తల్లిదండ్రిగా ఉన్నారు కాబట్టి వాడికి ఏది మంచి ఏది చెడు అది చెప్పాలి. వాడు చెడు చేసినప్పుడు కోపడాలి, అవన్నీ ఉన్నాయి. కానీ అది అంతవరకే ఉండాలి తప్ప మనసులో లోపల అయ్యో వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు రేపు పొద్దున ఎలాగా ఇలాంటివన్నీ ఆలోచించరు. బ్రహ్మముల కొడుకులందరూ లేదా బంధువులందరూ బ్రహ్మలు అయిపోయారా? అవ్వరు.
అలాగే మంచి వాళ్ళ పిల్లలందరూ మంచిగానే ఉన్నారా? చెడ్డ వాళ్ళ లేదు. పిల్లలు చెడ్డగానే ఉన్నారా? ఉండరు. ఏమీ ఉండదు. ఒక్కోసారి అసలు పెద్దవాళ్ళ పోలికలేరా వీళ్ళకి, ఆశ్చర్యంగా అనుకోము. బా వాళ్ళ అమ్మా నాన్నల పోలికలు అసలు రాలేదండి వాళ్ళకి, ఎంత మంచి వాళ్ళు పిల్లలు అవునమ్మా. అవునమ్మా. అని అనుకుంటారు. చూసారా? చిన్నప్పుడంతా వాళ్ళు తల్లిదండ్రులను చూస్తూనే పెరిగారు, వాళ్ళ వ్యవహారాలు చూస్తూనే పెరిగారు, వాళ్ళు ఏం చెప్పారో అదే విని పెరిగారు. కానీ పెద్ద అయిన తర్వాత వాడికంటూ ఒక ఇది వచ్చిన తర్వాత వాడు తనకి ఎలాగా వాడు అలాగే జీవిస్తాడు. ఇక్కడ వెంపర్లాట ఉండరాదు అని చెప్తున్నారు. వెంపర్లాట ఉన్నప్పుడు ఈ ద్రోహాలు నానా గోళాలు చెప్తారు. ఏది ఉండరాదు, వాడికి ఏది వస్తుందో అదే. బ్రహ్మనేది బ్రహ్మాండంగా ఉంటుందని నమ్మిన వాడు ఎప్పుడు వెంపర్లాట పడడు, తన ధర్మంగా చెప్తాడంతే. ఎవరి బుద్ధిని ఎవరు నిర్ణయించలేరు. మేము ఇలా పెంచలేదండి అని నువ్వు అన్న చేసేది ఏమి లేదండి. ఏమోనంటే చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, పెద్దయ్యగా మారాడు నువ్వు అన్నా అక్కడ ఏం పెద్ద జరిగేదేమి. వాడికి ఎలా కావాలో అలాగే ఉంటాడు. అలానే చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే ఉంటాడని ఏం చూడలేదు. చెడ్డవాడు మంచివాడుగా అవ్వచ్చు, మంచివాడు చెడ్డవాడు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. ఏదైనా వాడి బుద్ధి అంటే ఆ మనసుని బట్టే ఉంటుంది. అంటే మనసు నిర్మలంగా ఉంటే వాడు ఎప్పుడు సాత్వికంగానే ఉంటాడు. లేకపోతేనే పొద్దున చెప్పినట్టుగా రాక్షసున్నా ద్రోహ గుణము, కోపము, అనవసరమైన ఇవన్నీ వస్తాయి. విషయం ఇవన్నీ చెప్పినవన్నీ అవే. సాధకుడు ఉండకూడదు కాబట్టి ఒక్కొక్కటి విడిగా చెప్పారు. సాధకుడు వాటి జోలికే వెళ్ళరాదు, మనసు ఎప్పుడు అత్యంత నిర్మలంగానే ఉంది. సర్వకాల సర్వ అవస్థల ఎందు, అందుకనే సర్వకాల సర్వ అవస్థల ఎందు నువ్వు నామస్మరణే చేస్తే శ్రద్ధాభక్తులతో నీ మనసు నీ చిత్తం ఎప్పుడు కూడా నిర్మలంగానే ఉంది. ఆ నిర్మల స్థితిలోంచి నువ్వు దాటకుండా ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో అదే బ్రహ్మస్థితి. నీవు బ్రహ్మం అయినట్టే. అప్పుడు నువ్వు మళ్ళీ ప్రకటన చేసుకోకర్లా నేను బ్రహ్మం అయ్యాను. స్థితి పొందాక ఎవడన్నా అంటాడండి? అన్నాడు. తాను గొప్ప పూజ్యుడనని అంటే గొప్పవాడినని విర్రవీగరాదు. తనను పరులు గౌరవించవలనని అభిమానము కలిగి ఉండరా. సాధకులకు అత్యంత ఆవశ్యకము సుగుణం. ఇది లేని కారణమున అనేకులు దంభ అభిమానాదులచే పతనం పొందుతారు. మరి శంకరులు గురువుల గురించి ఎందుకు చెప్పారు? గురువులకు సేవ చేయాలి, గురువులకు సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇవన్నీ ఎందుకు చెప్పారు? మరి చెప్పండి ఎలా తెలుస్తుంది? కృష్ణ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసి తీరాలని చెప్పారు. గురువు గురించి కూడా కృష్ణ పరమాత్మ చాలా సార్లు చెప్పారు ఎలా ఉండాలి అని. ఎందుకంటే అక్కడ నువ్వు తరిస్తున్నావు, నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? నీకు బ్రహ్మము అన్న పరమసత్యం నీకు తెలియబడలేదు. నీకు ఎవరైతే తెలియ చెప్పారో వారి పట్ల నువ్వు ఎలా ఉండవలసిందే. అందుకని గురువుల గురించి ఆయన చెప్పారు. లేదా గురువుల గురించి ఎందుకంటే చెప్పడం ఏదో సొంత ఇదిగా అన్నట్టుగా. అంటే ఇక్కడ దంభము పొందకూడదు అంటే అలా చెప్పుకుంటారా? ఇక్కడ ఉన్నతి కానివ్వండి, ఏదైనా సరే సాధకుడికి గురువుకి తేడాలు ఉంటాయి, అది గ్రహించి తీరాలి. గురువు ఇంకా క్షమించలేదు కదా అని మీరు అనుకున్నా మీలో బుద్ధి మారలేదు అన్నది గుర్తించాలి. మొదట గురువు ఎందుకు ఇంకా నన్ను క్షమించలేదు, మరి గురువుకి క్షమాగుణం లేదా అని ప్రశ్న వేసుకునే ముందర అసలు నా బుద్ధి మారిందా లేదా అని ప్రశ్న వేస్తారు. మీ బుద్ధి మారితే గురువుకి కోపం ఎందుకు ఉంటుందండి? గురువు మళ్ళీ క్షమించటం అంటూ వేరేగా ఎలా ఉంటుంది? ఆయన ఏమన్నా వీళ్ళు వాళ్ళు అనే భేదం ఉంటే కదా క్షమాగుణం అనేది వేరేగా రావాలి. గుణాతీతులు కదా. మళ్ళీ క్షమాగుణం ఒకటి ఉంది అంటే గుణాతీతులు ఎలా అవుతారు వాళ్ళు? కాబట్టి ఎప్పుడైనా గురువుని ఒక ప్రశ్న వేసే ముందర, అంటే గురువుకి కోపం ఉందనో గురువుకి అలా ఉందని ఇవన్నీ ఉండద్దన్నారు అని అంటే
ముందు నీ బుద్ధి ఎలా ఉందో చూసుకో, ఆ తర్వాత గురువుని ప్రశ్నించు. నీలో మార్పు రాకుండా గురువుని ప్రశ్నించే అధికారం నీకెక్కడిది? లేదమ్మా. లేదమ్మా. అందుకని ఇక్కడ గౌరవించవలెనని అంటే ఎస్, నువ్వు గురువుని గౌరవించి తీరాలి. గౌరవించకపోతే గురువు నీ దగ్గర నిన్ను తన సమక్షంలోకి రానివ్వడు. గుర్తుపెట్టు. ఎస్, కానీ ఇది గురువుకి ఆపాదించకూడదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎవరి వల్ల నీవైతే తెలుసుకుంటున్నావో నీవు బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మ. ఆ బ్రహ్మమే గురు రూపం దాల్చి నీ దగ్గరికి వచ్చారు కాబట్టి నీవు ఆ గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అంటే మాటల్లో, చేతల్లో, దేంట్లో అయినా సరే. అక్కడ నీకు ఆప్షన్ లేదు. ఇక్కడ చెప్పబడేవన్నీ నీకు సాధకుడికి చెప్పబడుతున్నాయి, నీవు ఆ స్థితి పొందడానికి. గురువు చెప్తున్నాడు నీకు ఇవన్నీ. కృష్ణుడు కూడా జగద్గురువు అని అన్నారు, ఆయనే చెప్తున్నాడు, ఒరే నీకు ఈ లక్షణాలు ఉండాలిరా అని. అంటే ఆ లక్షణాలు మీలో ఉన్నాయా లేదా అనేది ప్రశ్న. అలా అన్నవాడు ప్రశ్నించుకోవచ్చు. ఎస్, నేను చాలా బాగున్నానండి, నిజంగానే నాలో ఏది లేదని నువ్వు నిర్భయంగా పలికితే, ఎవరితో కాదు, నీకు నీవే. నేను చెప్పే పక్క వాళ్ళతో కాదు, ఎవరితో కాదు. ఎవరితో అని అన్నావంటే నీలో ఏదో దోషం ఉందనే అర్థం. ఏంటి, నేను ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాను కానీ పక్క వాడితో అంటే నీలో దోషం లేకుండా ఆ మాట ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు చెప్పుకోవాలి నేను మంచివాడిని? డమ్కా వేయించుకోవాలా? అందువలన నువ్వేం చేయించుకోక్కర్లా. నువ్వు ఉండు, నీ బుద్ధి మారి సక్రమంగా ఉండు, అప్పుడు గురువే నిన్ను పిలుస్తాడు. గురువుకి అలాంటివి ఏం లేవు, పిలవకూడదు, పిలవాలి, వెళ్ళారు, అవన్నీ ఏమి ఉండవు. గురువు చూసేది వాడి బుద్ధి మారిందా లేదా. బుద్ధి మారితే ఇంకా గొడవ ఏముంది? అంటే బుద్ధి మారిన వాళ్ళకి గురు సమక్షం దొరకదు, గురు బోధ లభించదు. విన్నా ఏం ప్రయోజనం అండి? ఆచరణ సాధ్యం కావాలి కదా మొదట. ఆచరణ లేని వాడికి ఎంత వింటే వాడికి ఏం లాభం? ఆంజనేయునకు కలిగి ఉన్నటువంటి వినయ విధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థ మార్గమున సముత్తీర్ణుడు కాగలడు. సముత్తీర్ణుడు అని అంటే బాగా ఉత్తీర్ణ అవుతాడు, ఇక అసలు డౌటే లేదు, మళ్ళీ వెనక్కి రావడం. మరి ఆయన ఎంతటి వినయ, ఎంత శక్తి కలిగిన వాడు. నేను రాముడు అంత బలం నాకు కూడా ఉందని ఆయన వచ్చి రాముడు పక్కన కూర్చోలేదు, దాసభక్తిని ప్రసాదించని ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నారు. నీవు నాకు ప్రభువి అని ఆయన అనుకున్నాడు. ఆయన ఆజ్ఞనే శిరసావించాడు తప్ప ఇంకా అన్యాయం. అది గ్రహించాలి. ఆ వినయ విధేయతలు అందరితో అలాగే ఉన్నాడు. ఆయన ఎవరి దగ్గర అహంకరించేం చూపించలేదు. కేవలం రాముల దగ్గరే అలా లేడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ వినయ విధేయతలతోటే ఉన్నాడు. కాబట్టి అతని గురించి యుగాలు గడిచినా చెప్తుంది. కాబట్టి వినయ విధేయతలు, నిరభిమానము. అభిమానం అంటే ఈ అహంకారం, నేను అన్న అహంకారం, ఈగో లేకుండా ఉండటమే నిరభిమానం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆయన చెప్పిన ఈ సుగుణాలన్నీ కూడా సాధకుడికి ఉండి తీరాలి. అయితే సాధకుడికి ఇవి ఒక్కొక్కసారి సహజంగానే ఉంటాయి. అంటే గురువు బోధన లేకుండా కూడా అవి ఉంటాయి. వారికి ఇక వేరే అక్కర్లేదు, ఆ గుణములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాక్షాత్ బ్రహ్మంలో అవుతారు. రమణ మహర్షి అనండి మన పెళ్లి వారు, ఏం సందేహం లేదు. అవి లేవు అని తెలుసుకున్నవాడు, బోధలు విన్నవాడు వాటి కోసం ప్రయత్నించి తీరా. ఆ ప్రయత్నానికి అసలైనది బ్రహ్మాండమైన మార్గమే ఆ బ్రహ్మనామస్మరణ. ఆ బ్రహ్మ మనకి ఇచ్చిన ఒక నామాన్ని ఏదైనా సరే
పట్టుకుని ఆ నామస్మరణ శ్రద్ధాభక్తులతో చేయవలసింది, ఇంకేమీ లేదు అక్కడ. అది చేస్తే సుగుణాలన్నీ మీ దగ్గరే ఉన్నట్టు. చాలు, నిర్మల చిత్తం ఉంటే మిగతా సుగుణాల గురించి ప్రయత్నించక్కర్లే. లోపల ఏది లేనప్పుడు మాట అన్ని బానే ఉంటాయి, అది మీకు అనుభవమే. మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతారో అందరితోటి అనేది కూడా మీకు తెలిసిందే. అంటే ఆ మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటే ఇంకా అసలు గొడవే ఉంది. అందరూ కూడా మోక్షానికి ఈ సద్గుణాలన్నీ అత్యంత ఆవశ్యక. వాటిని ప్రయత్నపూర్వకంగా పొంది తీరాలి. అయితే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా అన్నంత మాత్రాన అదేదో కష్టమైంది అనేది కానే కాదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మీరు సాధన చేస్తూనే ఉన్నారు, అది ఎంత సులభంగా ఉందో, ఎంత ఆనందాన్ని ఇస్తుందో మీకు అనుభవమే. అంటే ఆ అనుభవాన్ని నుంచి ఇవతలికి రాకుండా అక్కడే స్థిరంగా ఉంటూ ఆ సాధన ఎందే మమేకం అవుతే కనుక ఏదైతే లక్ష్యంగా అనుకుంటున్నారో ఆ లక్ష్యంలో స్థిరంగా ఉంటారు. అదే బ్రహ్మం, అదే మోక్షం, జీవ బ్రహ్మైక్యం. కాబట్టి చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన కాదు, ఆచరణలో పెట్టాలి. గురువుని తలుచుకుంటున్నారు దోషాలు జరిగినప్పుడు అంటే కేవలము తలుచుకోవటంతో సరిపెట్టకుండా మరలా దోషాలు చేయకుండా ఉండే ధైర్యాన్ని పొందాలి. అంటే ఇంకా సాధనని పెంచాలి. దాని యందు ఆ యొక్క పశ్చాత్తాప బుద్ధి ఉండాలి. ఏమిటి ఇది ఎన్నిసార్లు చేస్తాను నేను ఇలా చెయ్యను, ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను చాలా దృఢంగా లేస మాత్రమైన దోషం నాలో జరగకుండా చూసుకుంటాను అన్న నిర్ణయం కలగాలి, ఆ ధైర్యం కలగాలి. అప్పుడు ఆ పరమానందాన్ని అత్యంత సులభంగా పొందగలుగుతారు. శుభం భూయాలు.